అండి ఈరోజు శనగలు చాట్ చేసుకుందాం. దానికి శనగలు చూసారు కదా, ఇవి ఫ్రిడ్జ్లో తీసాను. ఇప్పుడే ఐస్ అయిపోయాయి. శనగలు, గ్రీన్ శనగలు, అలాగే ఆనియన్స్, పొటాటో, టమాటో, సాల్ట్ వేసి ఫస్ట్ ఇవి బాయిల్ చేసుకోవాలి. గ్రీన్ శనగలు ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. 3-4 అవర్స్ కాదు, నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ వరకు నానాలి. వాటిలో అవి అలాగే టమాటా, అలాగే పొటాటో, ఆనియన్స్. ఈ పొటాటో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పొటాటో నేను ఎక్కువ వేసాను. వీటిని మనం ఇలా పొటాటో ఎక్కువ వేసాను, అలాగే టమాటో వేసాను, అలాగే సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా శనగలు బాగా ఉడికే వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి. చాట్ చేసుకుందాం. శనగలు చాట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను బాయిల్ చేసినట్టు చూపించాను. పొటాటో, గ్రీన్ చెనా, అలాగే టమాటో, కొంచెం టర్మరిక్, సాల్ట్ వేసి ఇలా వాటర్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. మనం ఇవి కొంచెం ఇలాగా పొటాటోని చింపేసుకోవాలి. ఆనియన్ కూడా వేసి నేను బాయిల్ చేసాను. ఈ గ్రీన్ చెనా వేయడం వలన మనకి కలర్ అయితే ఇలా వస్తుంది. చూసారు కదా, ఇది బాగా ఉడకనివ్వాలి. ఇందులో నేను చాట్ మసాలా వేసాను, కొంచెం గరం మసాలా వేసాను, సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇది మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడకనివ్వాలి దగ్గరగా. చూసారు కదా, ఇలా ఉడికాక ఇప్పుడు దీనిలో మనం ఆనియన్స్, అలాగే లెమన్, కోరియాండర్ లీవ్స్, మెయిన్ కోరియాండర్ లీవ్స్ వేస్తేనే చాట్ బాగుంటుంది. అలాగే మిక్చర్ పక్కకు పెడుతున్నా, సెంటర్ మిక్చర్. చూసారు కదా, ఇలాగా అన్నీ వేసుకోవాలి. చాట్ రెడీ. గ్రీన్ చనా చాట్ అండి. ఇందులో మనం ఆనియన్స్ వేసుకున్నాం, అలాగే కావాలంటే కీరా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, టమాటా అన్నీ కూడా వేసుకోవచ్చు. ట్రై చేయండి తప్పకుండా, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.